బీఆర్ఎస్లో కొత్త నేతల చేరిక కొందరికి నష్టం లేదు. పార్టీ కార్యక్రమాలను గాలి కొదిలేసి కూర్చున్నా వచ్చే ఎన్నికల్లో అధినాయకత్వం పిలిచి సీట్లు ఇస్తుందనుకుంటున్న నేతల ఆశలు గల్లంతవుతున్నాయి. ఈ క్రమంలో తమ పరిస్థితి ఏంటని గులాబీ దళపతి ప్రశ్నిస్తున్నారని వినిపిస్తోంది. ఇటీవల వరకు ఆ నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉన్నా లీడర్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక ఇప్పట్లో బలమైన లీడర్ దొరకడం కష్టమని భావిస్తున్న సమయంలో ఓ యువనేత ఎంట్రీ ఇవ్వడంతో తమకు తిరుగులేదనుకున్న నాయకులు కంగుదిన్నారు. ఇంతకీ ఎవరా లీడర్, ఏదా నియోజకవర్గం, ఏంటైన కథ, బీఆర్ఎస్ అధినాయకత్వం ఆశిస్తున్నదేంటి? వాచ్ ది స్టోరీ. మూల విరాట్కే దిక్కులేక ఓ మూలన ఉంటే ఉత్సవ విగ్రహం వచ్చి ఊరేగింపు ఎప్పుడని అడిగినట్టుంది కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ నేతల పరిస్థితి. పార్టీ కోసం పనిచేయకపోయినా కొందరు నేతలు ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో టికెట్లు అడుగుతున్నారని వినిపిస్తోంది. నాయకత్వ లోపాన్ని గుర్తించి పార్టీ అధినాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి ఓ స్థానంలో యువనేతను చేర్చుకుని బాధ్యతలు అప్పగిస్తే ఓర్చుకోలేని కొందరు నేతలు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు నాయకత్వ లోపం కనిపిస్తోంది. క్యాడర్ నడిపించే లీడర్లు లేరు. పార్టీ కోసం పనిచేస్తామని కార్యకర్తలు చెబుతున్నా వెన్నుతట్టి ప్రోత్సహించే దిక్కులేదు. కారును జోరుగా నడుపుదామని భావిస్తున్నా స్టీరింగ్ పట్టుకునే నాథులు లేరు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ స్థానం కాంగ్రెస్ కు కంచుకోట. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018లో జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ దళపతి కేసీఆర్ తనదైన వ్యూహంతో పార్టీ గెలుపునకు బాట వేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని ఓడించి ఎలాంటి రాజకీయ అనుభవం లేని శానంపూడి సైదిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయిన సైదిరెడ్డి బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఈ నేత కారు దిగి కాషాయ కండువా కప్పుకోవడంతో గులాబీ దళాన్ని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. దీంతో పార్టీ కనీస కార్యక్రమాలు నిర్వహించే దిక్కులేదు. బీఆర్ఎస్ బలపడాలని క్యాడర్ ఆరాటపడుతున్నా అధినాయకత్వం మాత్రం తేలిగ్గా తీసుకుందన్న విమర్శలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు లేవు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అప్పుడైనా ప్రాతినిధ్యం పెంచుకోలేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఎలా సిద్ధం చేస్తారన్న ప్రశ్న వచ్చింది. దీంతో ఈ అంశంపై దృష్టి పెట్టిన పార్టీ నాయకత్వం ఓ యువ నాయకుడిని చేర్చుకుని కార్యకర్తల ఆశలకు ఊపిరిపోసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనే బలమైన నేత కోసం బీఆర్ఎస్ అధినాయకత్వం ఆరా తీసింది. ఆర్థికంగా తట్టుకుని నిలబడే నేత ఎవరున్నారా అన్న అంశంపై ఆరా తీసిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు యువనేత పిల్లుట్ల రఘు గుర్తుకొచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. దీంతో హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొద్దో గొప్ప పట్టు ఫాలోయింగ్ ఉన్న లీడర్గా పిల్లుట్ల రఘుకు పేరుంది. ఓజో ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ప్రజల్లో ఉంటున్న రఘును పార్టీ చేర్చుకుంటే బాగుంటుందని భావించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్ కలిసి గులాబీ కండువా కప్పేశారు. రఘు రాకతో హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ బలపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గ రఘు చేరికతో వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్పై ఆశలు పెట్టుకున్న ఓసీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. పార్టీ కార్యక్రమాలు చేపట్టినా చేపట్టకపోయినా బీఆర్ఎస్ అధినాయకత్వం పిలిచి సీటు ఇస్తుందనుకున్న వారికి ఆశాభంగం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం ఉన్న చోట బీసీ నేత రఘు చేరికపై కొందరు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ మనసులో మాట బయటపెట్టడంతో పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారని వినిపిస్తోంది. అందరూ కలిసి ఐక్యంగా ముందుకు సాగితేనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢీకొట్టవచ్చని హితబోధ చేశారు. అన్ని కోణాల్లో ఆలోచించే రఘుకు హుజూర్ నగర్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి క్యాడర్ను ముందుకు నడిపేలా బీఆర్ఎస్ పెద్దలు డైరెక్షన్ చేస్తున్నారు. రఘు ఎంట్రీతో కార్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఓ సెంటిమెంట్ ఉంది. సేవా కార్యక్రమాలతో ఎంట్రీ ఇచ్చే నేతలు రాజకీయంగా రాణించి ఎమ్మెల్యే అవుతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో సై ఫౌండేషన్ ద్వారా ప్రజలకు చేరువై బీఆర్ఎస్ లో చేరిన సైదిరెడ్డి శాసనసభ్యుడైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓజో ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో పేరు తెచ్చుకుని గులాబీ కండువా కప్పుకుని కారెక్కిన పిల్లుట్ల రఘు భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.